హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతీ వైబ్స్. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పార్ట్ 1 చూసారా ఫ్రెండ్స్? పార్ట్ 1లో సత్యనారాయణ స్వామి వారి మొదటి దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత ఆలయ ప్రాంగణం అంతా లోపల ఇలా ఉంది. లోపలికి వచ్చిన తర్వాత ఈ పక్కకు వస్తే శ్రీరామచంద్రుల వారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఈ ఆలయం కూడా దర్శనం అయిపోయింది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళినట్లయితే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరిగే ప్లేస్ ఇది. ఈ హాల్ అంతా కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరుగుతాయి. ఇక్కడ టికెట్ 300 ఉంటుంది. ఇదిగో కౌంటర్స్ కూడా ఉన్నాయి. అయితే మీరు పైన చూసినట్లయితే ఆ ఫొటోస్లో ఈ పెయింటింగ్స్ ఉన్నాయి. ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతంలో వచ్చే కథలు ఉంటాయి కదా, 5 కథలు. ఆ 5 కథల యొక్క చిత్రరూపం అంతా కూడా ఆ ఫొటోస్లో ఉన్నాయన్నమాట. మాకైతే దర్శనం అయిపోయింది. తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా తొందరగానే అయిపోయింది. 5 నిమిషాల్లో దర్శనం అయితే అయిపోయింది. రూమ్కి వెళ్ళి అలా కాసేపు ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాక తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళాలనిపించి బయటకు వచ్చేసాము. నేను మా హస్బెండ్ అయితే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. అసలు నైట్ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఆ లైటింగ్స్లో గోపురాలు బంగారంలా కనిపిస్తున్నాయి కదా, ఎంత అందంగా ఉన్నాయో చూసారా? నాకైతే చాలా నచ్చింది. వెనుకాలైతే మంత్రాలు వినిపిస్తున్నాయి కదా, ఆ మంత్రాలు వినిపించే మేము ఏదన్నా జరుగుతున్నాయేమో పూజలు వెళ్దాము అని చెప్పి ఇంకొక దర్శనం అయిపోతుందని మేమైతే వచ్చేసాము. లోపల అయితే పవళింపు సేవ అనుకుంటా ఉయ్యాలలో పెట్టి స్వామివారికి పూజలు అవి చేసి హారతిచ్చి చేశారు. చాలా బాగుంది. అయితే అక్కడ చాలామంది కీర్తనలు కూడా పాడారు. నేను కూడా సత్యనారాయణ స్వామి వారికి ఒక పాటను పాడుకున్నాను. స్వామివారికి నా సేవ అదే అని ఫీల్ అయ్యాను. అయితే లోపల ఆలయం లోపలికి వెళ్ళి మనం పాడవచ్చట. పోనీ లోపలికి వెళ్ళలేకపోయినా ఒక పంతులు గారు అయితే చెప్పారు లోపలికి తీసుకెళ్ళి చేపిస్తాను, కాకపోతే ఇంకొక గంట పడుతుంది మళ్ళీ రమ్మని చెప్పారు. కానీ నాకు మళ్ళీ రావడానికి అయితే అవ్వలేదు. కానీ ఒక పవళింపు సేవలో అయితే నేను పాటను పాడుకునే అవకాశం కలిగింది అని, స్వామివారికి సేవ చేశాను అని ఆనందపడ్డాను. ఇక మా డిన్నర్ శ్రీ సాయి విలాస్లో ఈ హోటల్లో అయితే అయిపోయింది. అలా సత్యనారాయణ స్వామి వారికి నా గానంతో స్వామివారికి సేవ చేయడం అనేది నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. ఒక వీడియో కూడా చేద్దాము సాంగ్ పాడుతూ అనుకున్నాను, కానీ నాకు అవ్వలేదు. ఫ్రెండ్స్, ఇదేంటో చూసారా? ఇదేంటంటారు? సరే, దీనికోసం ముందు చెప్తాను. వీడియో మొత్తం చూడండి. 8 వరకు అయితే మనకి దర్శనాలు ఇంకా క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ దర్శనం చేసుకోవాలన్నా అవకాశం లేదు. నిద్రపోదామన్నా నిద్ర పట్టలేదు. ఇదిగో టైం చూసారా? 4:30, ఎర్లీ మార్నింగ్ 4:30కి నేనైతే బయలుదేరిపోయాను దర్శనం కోసం. అలారం పెట్టుకున్నా కానీ నాకు వెంటనే 1 o'clock ఒకసారి 2 o'clock ఒకసారి ఇలా లేస్తూనే చూసుకుంటూ ఉన్నాను. మేమైతే ఫస్ట్ వ్రతంకే వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ ఈ లోపలనే నేను ఒక దర్శనం చేసేసుకోవచ్చు, సుప్రభాత సేవ ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పి నేనైతే అప్పుడే రెడీ అయిపోయి 4:30 కల్లా నేనైతే బయలుదేరిపోయాను. మా వాళ్ళని రెడీ అవ్వమని చెప్పి నేను బయలుదేరిపోయాను. వాళ్ళు ఈలోపు రెడీ అవుతుంటారు, నేను ఒక దర్శనం చేసుకుని వచ్చేయచ్చని. అసలు ఎంత బాగుందంటే ఎర్లీ మార్నింగ్. అసలు నేను ఎలాగైనా వీలైనన్ని ఎక్కువ దర్శనాలు చేసుకుందామని నా కోరిక. అందుకోసమే ఆల్రెడీ 2 దర్శనాలు అయితే అయిపోయినాయి. ఈరోజు మధ్యాహ్నం అయితే వెకేట్ చేసేస్తాం కాబట్టి ఈ లోపలనే నాకు వీలైనన్ని దర్శనాలు చేసుకుందామని చెప్పి వచ్చేసాను. చూడండి ఆలయం ఎంత బాగుందో. ఆ పొగ మంచులో అసలు ఆలయం లైటింగ్స్తో చాలా బాగుంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే రోడ్డు మీద ఎవరూ లేరు. నేను ఇలా వీలైనన్ని సార్లు దర్శనానికి వచ్చేస్తున్నాను అంటే మా రూమ్ నుంచి ఆలయానికి ఎంత దగ్గరో చూడండి, వాకబుల్ డిస్టెన్స్. ఇలా దర్శనాలు అవుతాయని ఇంత గుడికి దగ్గరలోనే మేము రూమ్ తీసుకున్నాము. ఇదైతే మేమున్న హోటల్లో ఇలా ఉంటుంది. ఫస్ట్ శివయ్య, ఆ తర్వాత రమా సహిత సత్యనారాయణ స్వామి. నేను శివయ్య అభిషేకాన్ని మిస్ అయ్యానని ఫీల్ అయ్యాను. సో ఇక్కడ శివయ్యని చూస్తూ అభిషేకం చేసుకున్నట్టుగా మనసులో తలుచుకుంటూ చేసేసాను పూజ.
ఇక్కడ దీపాలు అవి పెట్టి లేవని నేను దీపాలు పెడతానని అక్కడ వాళ్ళని అడిగా. తప్పకుండా పెట్టండి అని చెప్పి అనగానే నేను అక్కడ వెంటనే పూజ చేసేసుకొని ఇక్కడ తులసి దగ్గర కూడా పూజ చేసుకొని నేను డైలీ ఏమేమి పాటలు పాడుకుంటాను అన్ని పాడేసుకున్నాను. 4:30 దర్శనంకి వెళ్ళాను కదా. తర్వాత వచ్చేసిన తర్వాత అక్కడ దీపం అది పెట్టుకొని నా పూజ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వ్రతం కోసం సిద్ధం చేసేసుకొని బయలుదేరిపోయాను. ఈలోపు మళ్ళీ నాకు ఏమన్నా అవకాశం ఉంటుందేమో దర్శనానికి అని చెప్పి నేను బయలుదేరిపోయాను. అసలు విషయం ఏంటంటే నేను 4:30కి వెళ్ళాను కదా, అప్పుడు నాకు దర్శనం అవ్వలేదు. ఎందుకంటే అక్కడ గేట్స్ ఓపెన్ చేయలేదు. మంత్రాలు అయితే వినిపిస్తున్నాయి, లోపల పూజలు జరుగుతున్నాయి. నాకు దర్శనం అయితే ఎందుకు అవ్వలేదు అంటే ఆ రోజు స్వామివారి పుట్టిన నక్షత్రం అంట. సో అప్పుడు ఆ రోజు ఏవో పూజలు అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా అప్పుడే కాదు, ఇంకా అలౌ చేయట్లేదని చెప్పారు. సరే మళ్ళీ వద్దాం, 6కి అన్నారని మళ్ళీ వద్దామని చెప్పి రెడీ అయ్యి వచ్చాను అనమాట. ఇక చూస్తే అక్కడ ఇంకా అప్పుడు కూడా ఇంకా లేదు. పోనీ క్యూలో నించునో లేకపోతే 300 టికెట్ తీసుకుని వెళ్ళిపోదాము అంటే లేదు, మళ్ళీ వ్రతానికి లేట్ అయిపోతుంది. సో నేను ఇంకా వెళ్ళలేదు, రిటర్న్ వచ్చేసాను. మా వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు. ఈలోపు వ్లాగ్ కోసం నేను మీతో మాట్లాడటానికి ఇక్కడ మా రూమ్ బాల్కనీలో నుంచి మాట్లాడుతున్నాను. వ్యూ కూడా చాలా బాగుంది, పొగ మంచు, ఒక పక్కన సూర్యుడు వస్తూ చాలా బాగుంది. సూర్యోదయంలో అన్నవరం దర్శనం అయిపోయిన తర్వాత అయితే నేనైతే సత్యనారాయణ స్వామి వారి మంగళహారతి పాటని వీడియో చేసి పోస్ట్ చేశాను. ఆ వీడియోను కూడా చూడండి. ఆ వీడియో మీకు లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇక మేమైతే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి కాకుండా వ్రతం కూడా చేయించుకోవాలని నిశ్చయించుకున్నాం. కాబట్టి వ్రతం కూడా ఈరోజు ఎందుకు చేయించుకున్నాము అంటే ఈరోజు మా పెళ్లి రోజు, January 7th. ఇక మా వారిని మాట్లాడమని చెప్తే చూసారా, జోకులు వేస్తున్నారు, నాకు కామెడీ చేస్తున్నారు. అందుకే నేను వాయిస్ కట్ చేసేసాను. ఫ్రెండ్స్, నేనైతే ఎప్పటి నుంచో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా 2025లో జూలైలో స్టార్ట్ చేశాను. నాకు మంచి ఎంకరేజ్మెంట్ మా హస్బెండ్ ఇవ్వబట్టి నేను మంచిగా చేయగలుగుతున్నాను. అంతే కదా ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మన ఫ్యామిలీ సపోర్ట్ మనకి ఉండాలి. అది లేకుండా మనమైతే ఏమీ చేయలేము. మా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి అది కంప్లీట్గా నిర్విఘ్నంగా అది చేసుకోవాలి అని చెప్పి నేనైతే చేసుకుంటున్నందుకు నాకు తను సపోర్ట్ ఉన్నారు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్వతి వైబ్స్. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఓటేయండి తప్పకుండా. జనసేన పార్టీ మేము. ఏదేదో సరదాకి చేసాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ని సబ్స్క్రిప్షన్ కోసం అడగమని చెప్పి కొంచెం ఫన్ చేసామంతే. ఇక ఇదేంటో చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ షార్ట్లో పెట్టాను. ఇది ఒక పువ్వు, చూసారా ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చూడగానే ఆశ్చర్యంగా అనిపించింది. వెంటనే వీడియో తీశాను. ఆ చెట్టును కూడా చూపిస్తాను మీకు. దర్శనం అయ్యి వచ్చిన తర్వాత వీడియో తీస్తాను, చూడండి, లాస్ట్లో ఉంటుంది. ఫ్రెండ్స్, సత్యనారాయణ స్వామి వారి మంగళహారతి పాటని కూడా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్యనారాయణ స్వామి వారి మంగళహారతి పాటకి వ్యూస్ అయితే వచ్చినాయి కానీ లైక్స్ రావట్లేదు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. నాకు మానిటైజేషన్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నాను కాబట్టి మీరందరూ సపోర్ట్ కావాలి. ఇంకా సబ్స్క్రిప్షన్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్. మేమైతే స్వామివారి వ్రతం చేసుకోవడానికి బయలుదేరిపోయాము. ఇక్కడ గోవింద నామాలు కూడా పెట్టించేసుకుంటున్నాము. ఇక ఆ నామాలు పెట్టించుకున్నాక నుదుటి మీద అలా చల్లగా తగలగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చేసింది. అంటే స్వామివారి నామం నుదుటి మీదకి రాగానే ఒక తేజస్సులా అనిపించింది. స్వామి మీద భక్తి భావం మనకి ఇంకా దగ్గరగా అవుతున్న భావన కలుగుతుంది. నాకు ఒకలాగా మా వారికి ఒకలాగా వేశారు, అంటే కలర్స్ మార్చారు. అక్కడ ఆయనకి విభూతితో చేసి పెట్టారు, సింధూరం విభూతి. నాకైతే గంధం సింధూరంతో పెట్టారు. టికెట్ తీసుకున్నాక కూడా కొంచెం సేపు టైం పట్టింది. లోపల ఇంకా పూజలు అవి జరుగుతున్నాయి. 7 వరకు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కాసేపు అక్కడ వెయిట్ చేసాము. పైన చూసారా గోపురం మీద రామచిలకలు, అదే మీకు చూపిస్తున్నాను. ఇక వ్రతానికైతే బయలుదేరిపోయాము. వ్రతం మాత్రం ఫస్ట్ వ్రతమే 8 o'clockకి స్టార్ట్ అయ్యింది. వ్రతం కోసం
150, 300, 1500 టికెట్స్ ఉన్నాయి. మేమైతే 1500 టికెట్కి వెళ్ళిపోయాము. మేము నలుగురు అయితే కూర్చొని చక్కగా వ్రతం చేయించుకున్నాము. చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎప్పటి నుంచో అనుకున్న మొక్క అయితే తీరింది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనే కోరిక తీరింది. వ్రతం అయితే చాలా బాగా చేశారు. ఇదైతే నిత్య కళ్యాణ మండపం. ఇక్కడ ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది. ఇదిగో ఇదంతా లోపల ఆలయ ప్రాంగణం అన్నమాట. మామూలుగా అయితే రష్గా ఉన్నప్పుడు అదంతా పెద్ద లైన్లు ఉంటాయి. ఇప్పుడు చాలా ఖాళీగా అయితే ఉంది. మాకు దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయింది. వ్రతం చేసుకున్న వెంటనే దర్శనం కూడా అయిపోయింది. ఇక ముందు రోజు పవళింపు సేవ అని చెప్పాను కదా, అది ఇక్కడే జరిగిందన్నమాట. మా పిల్లలకి ఆ ప్లేస్ అది చూపించి అక్కడే కాసేపు కూర్చున్నాము. అలాగే కాసేపు కూర్చొని స్వామివారి ప్రసాదం స్వీకరించి ఇలా ఆలయ ప్రాంగణం, ఆలయం బయట అయితే చూపిస్తున్నాను మీకు. ఇక వ్రతం అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది. నాకైతే ఈ ఆలయంలోంచి బయటికి రావాలని అనిపించట్లేదు. చాలాసేపు ఉండిపోయాము. ఇక కానీ రూమ్ వెకేట్ చేయాలి, తొందరగా వెళ్ళాలి కాబట్టి బయలుదేరిపోయాము. అలానే చాలాసేపు ఆలయంలోనే ఉండి 10:30 అలా బయటకు వచ్చాము మేము. మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకోవచ్చు, కానీ కొంచెం పెద్ద లైన్ ఉండేసరికి మా వాళ్ళు లేట్ అయిపోతుంది వద్దనేసారు. ఓం సత్యదేవాయ నమః. నా మనసులో అయితే పునర్దర్శన ప్రాప్తిరస్తు అని నేను అనేసుకున్నాను. మీరు కూడా నా ఛానల్ని పునర్దర్శన ప్రాప్తిరస్తు ఫ్రెండ్స్. నా ఛానల్లో ప్రతి పోస్ట్ మీరు తప్పకుండా చూస్తూ ఉండండి. మానిటైజేషన్కి నాకు కొంచెం మీ సపోర్ట్ కావాలి. ఎంతో దూరం లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే మీకు ఇంతకుముందు ఒక పువ్వు చూపించాను కదా, ఆ పువ్వు ఈ చెట్టుదే. ఈ చెట్టు పేరేంటో తెలుసా అని చెప్పి నేను షార్ట్లో పెట్టాను. ఆ షార్ట్లో ఒకళ్ళు చెప్పారు దర్శన పువ్వు అని చెప్పి. దర్శన చెట్టు అట. అసలు భలే అనిపించింది. ఫ్లవర్ అయితే పఫీగా సాఫ్ట్గా ఎట్లా ఉందో చూసారా, ఏదో కూర్చో అల్లినట్టుగా ఉంది కదా. ఈ పువ్వులు స్వామివారికి కూడా పెడుతున్నారు. మా హోటల్ రూమ్ ఉంది కదా, మేము స్టే చేసిన ఆ హోటల్ రూమ్ దగ్గర సత్యనారాయణ స్వామి వారికి ఈ పువ్వులు పెట్టారు. నేను కూడా ఈ పువ్వులు కోసి అక్కడ పెట్టాను. చాలా పెద్ద చెట్టే, చాలా పువ్వులు ఉన్నాయి ఈ చెట్టుకి. చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్. దీని పేరు మళ్ళీ చెప్తాను, దర్శన చెట్టు, దర్శన పువ్వు. ఇదిగో ఇదైతే మా రూమ్ వ్యూ అన్నమాట. ఇక్కడ శ్రీకృష్ణ అని చెప్పి పాడుకుంటూ వెళ్తున్నారు. హరే కృష్ణ వాళ్ళు, జయ శ్రీకృష్ణ. అంతే ఫ్రెండ్స్, మేమైతే రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాము. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. పార్ట్ 1 తప్పకుండా చూడండి. ఆ సత్యదేవుని శుభాశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్.